ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే హ్యూమనాయిడ్స్. హ్యూమనాయిడ్స్ అనే పేరులోనే దాని అర్థం అనేది ఇమిడి ఉన్నది. హ్యూమన్ అంటే మనిషిని, ఆయిడ్ అంటే పోలి ఉన్నటువంటి ఒక యంత్రంగా దీన్ని చెప్పుకోవాలి. ఈ హ్యూమనాయిడ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, దీని ఆరిజిన్ అనేది లేదా క్రియేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనే అంశాల్లోకి కానీ వెళ్ళినట్లయితే మన పురాణ గాథల్లో, మిత్స్లో లేదా లెజెండ్స్లో దీని గురించి ప్రస్తావన అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ 20వ శతాబ్దంలో ముఖ్యంగా 1960, 1970 మధ్య కాలంలో యూనిమేట్ అనేటువంటి మొట్టమొదటి రోబోని క్రియేట్ చేసిన తర్వాత దీని యొక్క డెవలప్మెంట్స్ అనేది అంచెలంచెలుగా జరుగుతూ ఈనాటికి హ్యూమనాయిడ్స్ అనేది ఒక ఖచ్చితమైన రూపాన్ని సంతరించుకున్నదని చెప్పవచ్చు. మనిషి కంఫర్ట్స్ పెరిగే కొద్దీ మనుషుల మీద కంటే మిషన్ల మీద ఆధారపడడం అనేది ఎక్కువ అవుతున్నది. ఇది ప్రతి చోట కూడా జరుగుతున్నటువంటి అంశంగానే మనం చూడాలి. అదేవిధంగా ఈ హ్యూమనాయిడ్స్ కానీ అందుబాటులోకి వచ్చినట్లయితే మనుషుల ప్రమేయం లేకుండానే అనేక పనులు చక్కబెట్టడం అనేది సులువు అవుతుంది. దాని వలన మనుషులకు బడ్డీ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇటీవల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. హ్యూమనాయిడ్స్ అనేవి కొన్ని ఏళ్లలో ఇప్పటికే వంట పని, ఇంటి పని, అలాగే శుభ్రం చేసే పనులని కూడా చాలా చాకచక్యంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనేది మనం గమనించేటువంటి విషయం. అయితే భవిష్యత్తులో హ్యూమనాయిడ్స్ యొక్క వినియోగం పెరిగినట్లయితే సమాజం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి వైరుధ్యాలు, సంక్లిష్టాలు ఏమైనా ఏర్పడతాయా అనే అంశంలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ హ్యూమనాయిడ్స్ లో పనిచేసేటువంటి సాంకేతిక వ్యవస్థ ఏమిటంటే అత్యంత శక్తివంతమైనటువంటి కండక్టర్స్, అలాగే సెన్సర్స్, అదేవిధంగా కంట్రోలింగ్ సిస్టము, దానికి సపోర్టింగ్ టెక్నాలజీ సిస్టమ్, ఏఏ సహకారం, ఇవన్నీ కూడా కాంపెన్సేట్ చేసుకుని ఒకదాని ఒకటి కోఆర్డినేట్ చేసుకుని ఈ హ్యూమనాయిడ్స్ అనేది ఎఫిషియన్సీని పెంచడానికి దోహదపడతాయి. అలాగే ఎప్పటికప్పుడు తన ప్రోగ్రామ్ని సెట్ చేసుకుంటూ రీసెర్చ్ స్కాలర్స్ ప్రవేశపెట్టినటువంటి అంశాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు ఏదైతే ఎంబెడెడ్ చేస్తున్నారో, ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాటికి మెసేజెస్కి అనుగుణంగా హ్యూమనాయిడ్స్ పనిచేసేటువంటి రోజు త్వరలోనే రానున్నదని చెప్పవచ్చు. అయితే దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ హ్యూమనాయిడ్స్ వల్ల యాక్యురసీ పెరుగుతుంది, తక్కువ కాలంలో అంటే 10 గంటలు వృధా కాకుండా ఖచ్చితమైనటువంటి వర్క్ అనేది అలాగే జరుగుతుంది. అదేవిధంగా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనేది ఆల్రెడీ నిరూపితమైంది. ఇంకా పని సామర్థ్యం విషయంలో హ్యూమనాయిడ్స్ అనేది మామూలు మానవుల కంటే కూడా చాలా స్పీడ్గా చేయగలుగుతున్నాయి అనేది కూడా ప్రయోగాత్మకంగా రుజువైనటువంటి అంశం. అలాగే టెక్నాలజీకి అనుగుణంగా హ్యూమనాయిడ్స్ కానీ ఎఫిషియన్సీని పెంచుకున్నట్లయితే మరింత సమాజానికి అభివృద్ధి జరిగేటువంటి అంశంలో వీటి పాత్ర గణనీయంగా ఉండబోతుందని చెప్పవచ్చు. మరి డిస్అడ్వాంటేజెస్ ఏముంటాయి, దీనివల్ల ఎటువంటి నష్టమైనా జరిగే అవకాశం ఉన్నదానంటే ఆ విషయం కూడా కొన్ని వాదనలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. హ్యూమనాయిడ్స్ వినియోగం కానీ పెరిగినట్లయితే హ్యూమన్ రిసోర్సెస్ యూటిలైజేషన్ తగ్గిపోతుంది. దానివల్ల డిస్ప్లేస్మెంట్ ఆఫ్ జాబ్స్ అనేది లేదా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తున్నది. అదేవిధంగా టెక్నాలజీని కానీ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకొని ప్రోగ్రామింగ్ విషయంలో అడ్వాన్స్ స్టేజ్లు కానీ వెళ్ళకపోయినట్లయితే ఈ హ్యూమనాయిడ్స్ పనితీరులో కూడా ఎక్కడో దగ్గర డ్రాబ్యాక్ జరిగే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొంత ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే టైం బౌండ్ కాకుండా ఒక టైర్లెస్గా వర్క్ చేసే ఎఫిషియన్సీ హ్యూమనాయిడ్స్ కలిగి ఉన్నందు వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ దానిలో ఒక నాణ్యత విషయంలో ఎక్కడో దగ్గర ఒక పొరపాటు అనేది జరిగే ప్రమాదం కూడా ఉండదని సైంటిస్టులు ఒక వంక తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం డైమెన్షన్స్ కానీ గమనించినట్లయితే హ్యూమనాయిడ్స్ కొన్ని రంగాల్లో విస్తృతంగా తమ సేవల్ని వినియోగిస్తున్నాయి. అవి ఏమిటంటే హెల్త్ కేర్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ప్రొవైడింగ్గా, అట్లాగే ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా హ్యూమనాయిడ్ సేవలు అనేది విరివిగా అందుతున్నాయి. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే వరకు ఎడ్యుకేషన్లో ఇవి సర్వీస్ ప్రొవైడర్గా ఉంటున్నాయి. అలాగే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు, ఎఫిషియన్సీ ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే ఇంటరాక్టివ్ సెషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయొచ్చు అనే విషయంలో హ్యూమనాయిడ్స్ వినియోగం అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అలాగే మెడికల్ రంగంలో అసిస్టెన్స్ ఇన్ మెడికల్ టూల్స్, అదేవిధంగా కంపానియన్షిప్, ఇటువంటి సర్వీస్ ప్రొవైడర్గా కూడా ఈ హ్యూమనాయిడ్స్ అనేది ప్రయోగాత్మకంగా విజయవంతం అయినట్లుగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇక ప్రొడక్టివిటీ లేదా మ్యానుఫ్యాక్చర్ రంగం విషయానికి వచ్చినట్లయితే యాక్యురసీగా, ఎఫిషియన్సీగా తక్కువ టైంలోనే ఇవి
ప్రొడక్టివిటీ స్కేల్స్ని పెంచడానికి హ్యూమనాయిడ్స్ అనేది ఉపయోగపడుతున్నట్లుగా ప్రయోగాత్మకంగా రుజువైంది. అలాగే సర్వీస్ సెక్టార్కి వచ్చే వరకు కస్టమర్ సర్వీస్ అసిస్టెన్స్ అండ్ కేర్ ప్రొవైడర్గా ఈ హ్యూమనాయిడ్స్ అనేది చాలా మంచి రిజల్ట్స్ని తీసుకొస్తుందని అంటున్నారు. అయితే ఫ్యూచర్ డైమెన్షన్స్లో హ్యూమనాయిడ్స్ యొక్క సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని కానీ పరిశీలించినట్లయితే ఈ ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్న 4 సెక్టార్లే కాకుండా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కూడా పనిచేయడానికి హ్యూమనాయిడ్స్ వినియోగం అనేది సాధ్యపడుతుంది అనేది తెలుస్తోంది. అదేవిధంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో హ్యూమన్ లైఫ్స్ లేదా ప్రాపర్టీస్ని సేవ్ చేసే ప్రాసెస్లో కూడా హ్యూమనాయిడ్స్ వినియోగం అనేది పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోమేషన్ రంగంలో కూడా హ్యూమనాయిడ్స్ విస్తృతమైనటువంటి సేవల్ని అందిస్తాయి అనేది భవిష్యత్తులో ఒక ఆశగా అంటున్నారు. అలాగే మెడికల్ రంగంలో కానీ అగ్రికల్చర్ రంగంలో కానీ ఇతరత్ర అన్ని సంబంధించినటువంటి సర్వీస్ సెక్టార్లన్నింటిలో కూడా హ్యూమనాయిడ్స్ సేవలు అనేది విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం నీడ్లెస్ పీపుల్కి అవసరమైన వారికి అదేవిధంగా వృద్ధులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి కూడా హ్యూమనాయిడ్స్ సమీప భవిష్యత్తులో ఉపయోగపడతాయనేది ఒక అంచనా. ఈ విధంగా హ్యూమనాయిడ్స్ అనేది ప్రస్తుతం ఇదే విధంగా కానీ ముందు కొనసాగినట్లయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో దీని మార్కెట్ కూడా విస్తృత స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 2-3 సంవత్సరాలకు కానీ చివరికి కానీ ఆలోచించినట్లయితే గ్లోబల్ మార్కెట్లో హ్యూమనాయిడ్స్ యొక్క మార్కెట్ అనేది $17.3 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందనేది ఒక అంచనా. అయితే అన్ని పనులు ఇవే చేయగలుగుతాయి. మరి హ్యూమన్ పవర్ అనేది ఏమవుతుంది, హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఖాళీగా ఉంటాయి కదా, వాటి నిష్ప్రయోజనం అవుతాయి కదా అనే ఒక వాదన అయితే ఉన్నది. కానీ హ్యూమనాయిడ్స్ ఎంత టెక్నాలజీ పెంచుకున్నా కూడా కొన్ని విషయాల్లో మానవ మేధస్సుని దాటిపోలేవు. ఉదాహరణకు క్రియేటివిటీ విషయంలో కానీ, లేదా ఎమోషనల్ కంపాషనేట్ విషయంలో కానీ, లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్లో కానీ అవి యథార్థంగా అంటే ఒక స్టేబుల్గా ఒక ఖచ్చితంగా యాక్యురసీగా అవి పనిచేయలేవు అనేటువంటిది ఖచ్చితంగా శాస్త్రజ్ఞులు చెప్పగలుగుతారు. కనుక హ్యూమనాయిడ్స్ అనేది కంప్లీట్గా హ్యూమన్ రిసోర్సెస్కి రీప్లేస్మెంట్ కాదు లేదా సబ్స్టిట్యూట్ కాదనేది ఒక బలమైన వాదన అనేది వినిపిస్తుంది. అయితే టెక్నాలజీ పెరిగి ఇంకా ముందు హ్యూమనాయిడ్స్ తమ క్యాపబిలిటీని పెంచుకుంటే అనేక ఫీల్డ్స్లో వాటి సేవలు అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంటి పని వంట పని కాకుండా మనం బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేసే అవకాశం కూడా ఈ హ్యూమనాయిడ్స్ చేస్తాయి అనేటువంటిది ప్రయోగాత్మకంగా కొన్ని విషయాల్లో రుజువైంది. ఇవి మాట్లాడగలవు, పలకరించగలవు, చూడగలవు, నడవగలవు, ఫ్లెక్సిబుల్గా వంగగలవు, డాన్స్ చేయగలవు, అదేవిధంగా మనుషుల్ని రూపురేఖలను బట్టి గుర్తించగలవు, ఫేస్ రికగ్నిషన్ చేయగలవు, అలాగే వాయిస్ను కూడా రికగ్నిషన్ చేయగలవు అని ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు బహిరంగపరిచారు. కనుక సమీప భవిష్యత్తులో ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినా కూడా అదంతా హ్యూమనాయిడ్స్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందనేది చెప్పవచ్చు. ఈ హ్యూమనాయిడ్స్ అనేది భవిష్యత్తులో సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి అంశంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హ్యూమన్ రిలేషన్స్ అనేవి తగ్గిపోతాయి లేదా హ్యూమన్ కాంటాక్ట్స్ అనేవి తగ్గిపోతాయి అనేటువంటిది బలంగా వినిపిస్తున్నది. కేవలం మనుషుల్ని పక్కన పెట్టి హ్యూమనాయిడ్స్ వంటి డివైస్ మీద ఆధారపడినట్లయితే మనుషుల మధ్య సహజంగా ఉండవలసినటువంటి రిలేషన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి, హ్యూమన్ సెంటిమెంట్ అనేది దెబ్బతింటుంది అనేటువంటి వాదన కూడా లేకపోలేదు. ఏదైనా భవిష్యత్తులో ఈ హ్యూమనాయిడ్స్ యొక్క పురోగతి ఏ విధంగా ఉంటుంది లేదా సమాజంలో ఏమైనా మంచి జరుగుతుందా లేదా లేనిపోని సంక్లిష్టతలు లేదా గందరగోళం అనేది వస్తుందా అనేది నిరీక్షించక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.